పాపములే మీకును నాకును మధ్య అడ్డు గోడవలే ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మన హృదయ బలహీనతలను, మన అంతరంగములో పేరుకుపోయినటువంటి దుష్టత్వము, ఇక దేవునికి అనగా దేవుని చిత్తానికి లేక దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన శాసనములకు విరోధమైన ఏ కార్యమును మనము చేసి ఉన్నా, తెలిసి చేసినవి గాని అజ్ఞానముతో చేసినవి గాని ఎట్టి పాపమైనా ఎలాంటి పాపమైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికర సంపన్నుడు, ఆయన సమాధానమునిచ్చేవాడు, ఆయన దయగలిగిన వాడు. ఆయన సన్నిధిలోకి వచ్చిన మనము మన హృదయాలను నీళ్లు కుమ్మరించినట్లుగా భక్తుడు సెలవిస్తున్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను నీ పాపములను అంత దూరముగా పారవేస్తాను. కొడుకుల మీద తండ్రి ఎలా జాలిపడుచున్నాడో అలాగే మన దేవుడు కూడా మనపై జాలిపడు దేవుడై ఉన్నాడు. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడమొగలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడమొగానే చేసియున్నాడు. ఆరణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మన ఊహలోని పాపములను, కలలోని పాపములను, క్రియాపూర్వకమైన పాపములను, మన నోటి మాట ద్వారా చేసిన పాపములను ఏదైనాను కూడా దేవుని సన్నిధిలో ఈ రోజున ఒప్పుకొని విడిచిపెడడానికి సిద్ధపడదాం. దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం ఉన్నాము గనుక ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనబడును. ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్న భక్తులైన వారికి దైవజనులు ఒక చక్కని పాట ద్వారా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఊహాలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఊహాలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. దేహములో వల్ల కవియే దిగుచు నిన్ను బాధ పెట్టును గాన ఏకాంత స్థలము కోరును. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరు. దేవా, నా ఊహలోని పాపములను బట్టి, నా మాటలోని పాపములను బట్టి నిన్ను బాధించి